Please do subscribe to Prajabheri News Channel. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ శివచరణ్ మరి ఇలా బెదిరిస్తా చంపేస్తా అనడం ఎంత మటుకున్నాయని మరియు అతనికి ఎవరు అడగాలని అనుకుంటారు కదా, నిజామాబాద్ ప్రజలు గుణపడని చెప్తారు. సార్ గణేష్ గుప్తా సార్, ప్లీజ్ మీ కార్పొరేటర్లకు ఒకసారి చెప్పండి. మరియు నాకు ఈ రోజు నుంచి నాకు ఏదైనా జరిగినప్పటికీ కార్పొరేటర్ అదే మరి బాధ్యత. మీరు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారని మేము ఎంత మీకు విలువ ఇస్తున్నా. చాలా మటుకు మీరు ప్రజలకు సేవ చేశారు కాబట్టి మీకు చాలా మంచిగా చెప్పడం జరుగుతుంది. కానీ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకు మీకు సంబంధించిన కార్పొరేటర్ మీకే సహకరిస్తలేరు సార్. ఈరోజు మీరు ఓటమి పాలైనప్పటికీ మీ కార్పొరేటర్లు దానికి పూర్తి బాధ్యత. ఈరోజున ఇట్లా చెప్పడం కూడా కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నాకు కార్పొరేటర్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, చంపేస్తా చేస్తాం, నువ్వు ఎక్కడున్నావు అని. ఇంత మటుకు ఇట్లా ఫోన్ వస్తే నేను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కు ఎమ్మెల్యేగా పోటీ చేసినాను, ఇప్పుడు ఎంపీకి పోటీ చేస్తున్నాను. సార్ నేను ఇలా పోతా, ఇలా ఉన్నా రేపు పోతా, అది నాకు తెలుసు. కానీ నేను ఎవరికి భయపడను. శివచరణ్ కార్పొరేటర్ ఇంత దౌర్జన్యంగా ఎందుకు ఫోన్ చేస్తుంది? మరి నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత మీ టీఆర్ఎస్ ప్రభుత్వంది. అతను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చిన అతనికి అంత ఉంటే మరి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినామంటే నాకు ఎంత ఉండాలి సార్? మరి నేను ఓట్లు అమ్ముకున్నానా, ఏదైనా డబ్బు తీసుకున్నానా, దానికి రుజువు ఉన్నదా? చూపించాలి కదా సార్. అరే అదా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు పడేసుకున్నా పోతే ఎవరు పడతారు సార్? వారికి కూడా దమ్ముంటే వారు మొగోళ్ళు అయితే నేను చెప్తున్నా నిలబడమని ఎంపీకి, అంతేగాని ఇట్లా చేస్తా అంటే కరెక్ట్ కాదు. మరియు నా కుటుంబం మీద కానీ నా పైన కానీ ఏ రాత్రి అయినా ఏ పగలైనా నేను ఒక్కరినే తిరుగుతా కాబట్టి ఏది జరిగినా కార్పొరేటర్లకు సంబంధం వస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గారికి నా తరపున రిక్వెస్ట్, ఈ టీఆర్ఎస్కు సంబంధించిన కార్పొరేటర్లు నిజామాబాద్ అర్బన్ నుండి నాకు ఒత్తిడి చాలా చేస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వందే. రేవంత్ రెడ్డి గారు మీరు వీరిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను. నాకు కానీ నా కుటుంబానికి కానీ తెలంగాణ పొందాక ఏమైనా జరిగితే మాత్రం పూర్తి బాధ్యత వాళ్ళదే. ఒక ఎమ్మెల్యేకు నిలబడ్డ నేను ఓడిపోయినప్పటికీ నేను ఎంపీకి కూడా పోటీ చేస్తున్నాను. మరి వీళ్ళకి భయం పట్టుకుంది, నాకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత వీళ్ళది. థ్యాంక్ యూ, జై హింద్ సార్. మీరు న్యాయం చేస్తారని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.